హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే ఇన్హెరిటెన్స్‌లో పార్ట్ 2 అనమాట. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి వీడియోకి అయితే రండి అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఇన్హెరిటెన్స్ పార్ట్ 1 అనేది చూడడం జరిగింది. సో, ఆ వీడియో చూసి అయితే ఈ వీడియోకి అయితే రండి. మనం ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనకి ఈ వీడియోలో అజెండా వచ్చేసి కాంపోజిషన్, అలాగే ఓవర్ రైడింగ్ మెథడ్, దాంట్లో మనం ఎక్స్టెండింగ్ అలాగే యాక్సెసింగ్ సూపర్ క్లాస్ వీటి గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? ఇన్హెరిటెన్స్. సో, ఇన్హెరిటెన్స్ అంటే ఏంది మనకి ఇక్కడ ఒక క్లాస్‌లో ఉన్న అట్రిబ్యూట్స్‌ని, మెథడ్స్‌ని మనం ఇంకో క్లాస్‌కి ఇన్హెరిట్ చేసినట్టయితే దాన్నే మనం ఇన్హెరిటెన్స్ అని అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ తోటి కూడా మనం అర్థం చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ప్రొడక్ట్ అనే ఒక క్లాస్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రొడక్ట్ అనే క్లాస్‌ని మనం ఎలక్ట్రానిక్ ఐటెమ్ అలాగే గ్రోసరీ ఐటెమ్‌లో మనం ఇన్హెరిట్ చేయడం జరిగింది. సో, ఎప్పుడైతే మనం ఇన్హెరిట్ చేశామో, అప్పుడు మనకి ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్, అలాగే గ్రోసరీ ఐటెమ్ దీన్ని మనం సబ్ సబ్ మెథడ్స్ అంటే సబ్ క్లాసెస్ అనేది పిలవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రొడక్ట్‌ని మనం సూపర్ క్లాస్ అనేది పిలవడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ సబ్ క్లాసెస్ అనేవి ఆ సూపర్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని అలాగే అట్రిబ్యూట్స్‌ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాయన్నమాట. ఓకేనా? దీని తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విధంగా ఇన్హెరిట్ చేస్తాం? ఇది మనకి ప్రొడక్ట్ అనే సూపర్ క్లాస్. ఇప్పుడు మనకి సబ్ క్లాస్ ఏది మనకి ఎలక్ట్రానిక్ ఐటెమ్. ఈ విధంగా ఈ రౌండ్ బ్రేసెస్ వాడి అందులో మనకి ఏదైతే ఇన్హెరిట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నేమ్ ఇవ్వాలన్నమాట. ప్రొడక్ట్ అనే దాన్ని మనం ఈ సబ్ క్లాస్‌లో ఇన్హెరిట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి, మనం దీన్ని ప్రొడక్ట్ అని ఇచ్చినట్టయితే, మనం ఆ ప్రొడక్ట్‌లో ఉన్న మెథడ్స్‌ని అలాగే అట్రిబ్యూట్స్‌ని ఈ సబ్ క్లాస్ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకేనా? అలాగే సేమ్ గ్రోసరీ కూడా సేమ్ అన్నమాట. ఓకేనా? దీని తర్వాత ఇక్కడ మనం ఏం చేసాం? ఇక్కడ మనం సబ్ క్లాస్. సబ్ క్లాస్‌కి మనం ఒక ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి సబ్ క్లాస్‌లో ఉన్న ఒక మెథడ్‌ని కాల్ చేసాం. ఓకేనా? ఎలక్ట్రానిక్ ఐటెమ్‌కి ఒక ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి ఆ సబ్ క్లాస్‌లో ఉన్న ఒక మెథడ్‌ని కాల్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇంకో మిస్టేక్ ఏం చేస్తామంటే ఇక్కడ ప్రొడక్ట్. ప్రొడక్ట్ దానికి మనం ఒక ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేసాం. ప్రొడక్ట్ అనేది సూపర్ క్లాస్ కదా! ఈ సూపర్ క్లాస్‌కి మనం ఇన్‌స్టాన్స్ వచ్చేసి పి అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ ఏంది పి డాట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సూపర్ క్లాస్‌కి మనం ఒక ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి సబ్ క్లాస్‌లో ఉన్న ఒక మెథడ్‌ని కాల్ చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా కాల్ చేసినట్టయితే మనకైతే ఎర్రర్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనకి సబ్ క్లాసెస్ అనేవి సూపర్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని, అట్రిబ్యూట్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతాయి గానీ, ఆ సూపర్ క్లాస్ అనేది సబ్ క్లాస్‌లో ఉన్న అట్రిబ్యూట్స్ మెథడ్‌ని యాక్సెస్ చేసుకోలేవన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఏమనుకున్నాం? ప్రీవియస్‌గా ఇక్కడ మనకి సబ్ క్లాస్‌లో ఒక మెథడ్ క్రియేట్ జేసి, ఆ మెథడ్ నుంచెల్లి మనం సూపర్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని కాల్ చేయొచ్చని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మన సబ్ క్లాస్ ఏంది? ఎలక్ట్రానిక్ ఐటెమ్. దీంట్లో మనం ఒక మెథడ్ అయితే క్రియేట్ చేద్దామన్నమాట. ఇక్కడేంది డెఫ్ డిస్‌ప్లే అండర్‌స్కోర్ ఎలక్ట్రానిక్ అండర్‌స్కోర్ ప్రొడక్ట్ అండర్‌స్కోర్ డీటెయిల్స్ అనే ఒక మెథడ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ మెథడ్ నుంచెల్లి మనం ఇంకొక మెథడ్ అంటే సూపర్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని కాల్ చేస్తున్నామన్నమాట. సూపర్ క్లాస్‌లో మనకు ఆల్రెడీ మెథడ్ ఉంది కదా! డిస్‌ప్లే అండర్‌స్కోర్ ప్రొడక్ట్ అండర్‌స్కోర్ డీటెయిల్స్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. ఓకేనా? కాల్ చేసి మనకి ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని మనం తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్‌కి మనకి ఎక్స్‌ట్రాగా మనకి ఒక ఫీచర్ ఉంది కదా! ఒక యాట్రిబ్యూట్ ఉంది కదా! ఏంది? వారంటీ. వారంటీ అనే యాట్రిబ్యూట్‌ని కూడా మనం ప్రింట్ చేసుకుంటాం. అలా ప్రింట్ చేసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ ఐటెమ్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ప్లస్ ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి మనం దీన్ని వీఎస్ కోడ్‌లో అయితే చేసేట్టు చూద్దాం. ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే మనకేంది? ఇది మన కోడ్. మనం ప్రీవియస్‌గా మనమైతే ఇది నేర్చుకోవడం జరిగింది. మన ప్రొడక్ట్ అనేది ఈ సూపర్ క్లాస్. దాంట్లో మనం ఇన్హెరిట్ చేసామనమాట ప్రొడక్ట్‌ని. ఇది మన సబ్ క్లాస్. ఇదొకటి. అలాగే మన గ్రోసరీ. గ్రోసరీ అనేది ఇంకో సబ్ క్లాస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకేంది? ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్‌లో మనం ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసి, ఈ మెథడ్‌లో నుంచి ఈ సూపర్ క్లాస్‌లో ఉన్న ఈ మెథడ్‌ని కాల్ చేద్దాం అన్నమాట. ఓకేనా? వర్క్ అయితుందా లేదా చెక్ చేసుకుందాం. ఇక్కడ నేను చేసినట్టయితే ఇక్కడ మనకేంది? డెఫ్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఏంది ఇక్కడ? ఒక మెథడ్‌ని క్రియేట్ చేయాలనుకుంటే డెఫ్ అనే ఒక కీవర్డ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ డెఫ్ డిస్‌ప్లే అండర్‌స్కోర్ ఎలక్ట్రానిక్ అండర్‌స్కోర్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ అండర్‌స్కోర్ డీటెయిల్స్ అనే ఒక మెథడ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. కాలన్ ఈ మెథడ్ నుంచి నేను సూపర్ క్లాస్‌లో ఉన్న ఒక మెథడ్‌ని అయితే కాల్ చేశానన్నమాట. సెల్ఫ్. ఇప్పుడు మనకేంది ఇది ఇక్కడ ఒక ఇన్‌స్టాన్స్ తోటి అంటే సెల్ఫ్‌లో మనకేముంటుంది? ఆ సబ్ క్లాస్ సంబంధించిన ఇన్‌స్టాన్స్ ఉండడం జరుగుతుంది. ఆ ఇన్‌స్టాన్స్ ద్వారా మనం సూపర్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని కాల్ చేయగలుగుతాం అన్నమాట. ఆ ఇన్‌స్టాన్స్ అనేది సెల్ఫ్‌లో వాల్యూ కింద ఉండడం జరుగుతుంది. ఓకేనా? సెల్ఫ్ డాట్ ప్రొడక్ట్ అండర్‌స్కోర్ సారీ ఆ మెథడ్ పేరేంది ఇక్కడ డిస్‌ప్లే అండర్‌స్కోర్
ఓకే. ఇక్కడ మనం పారామీటర్ ఏం పాస్ చేయాలి? సెల్ఫ్ కదా! ఎందుకంటే ఇది ఇన్‌స్టాన్స్ మెథడ్ కదా! సో, మనకి సెల్ఫ్ అనేది పాస్ చేయాలన్నమాట. ప్రొడక్ట్ అండర్‌స్కోర్ డీటెయిల్స్ ఆఫ్ అనే మెథడ్‌ని అయితే కాల్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ మనకేంది వారంటీ. ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్‌లో వారంటీ అని ఇంకొక అడిషనల్ ఒక అట్రిబ్యూట్ ఉంది కదా! ఇప్పుడు మనం దాన్ని కూడా ప్రింట్ చేసుకున్నాం అన్నమాట. అలా ప్రింట్ చేసుకున్నప్పుడు ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? వారంటీ మంత్ ఇస్తున్నాను. ఇక్కడ మనకేంది ఫార్మాట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ వారంటీ ఇన్ మంత్స్. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి ఒక ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఇన్‌స్టాన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇన్‌స్టాన్స్ ఏంది ఇక్కడ? ఎలక్ట్రానిక్ ఐటెమ్స్‌కి నేను ఒక అనే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశానన్నమాట. ఓకేనా? ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్‌కి నేను ఆ వాల్యూస్ అనేది పాస్ చేస్తున్నాను. టీవీ అని, అలాగే దాని యొక్క ప్రైస్. ఇక్కడ చూసారు కదా! నేమ్ వచ్చేసి టీవీ, ప్రైస్ వచ్చేసి సంథింగ్ ఇక్కడ ఎంత ఇచ్చాం 20,000 అలాగే డీల్ ప్రైస్ వచ్చేసి 15,000 అలాగే రేటింగ్. ఇక్కడ రేటింగ్ వచ్చేసి 3.4 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్‌కి మనం ఏం చేయాలి? సెట్ వారంటీ. వారంటీ కూడా మనం సెట్ చేయాలి కదా! సో, మనకి 24 అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం అన్నమాట. డిస్‌ప్లే అండర్‌స్కోర్ ఎలక్ట్రానిక్ అండర్‌స్కోర్ ప్రొడక్ట్ అండర్‌స్కోర్ డీటెయిల్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. ఓకేనా? మనకేంది ఈ డాట్ డిస్‌ప్లే అండర్‌స్కోర్ ఎలక్ట్రానిక్ కదా ఇక్కడ ఎలక్ట్రానిక్ అండర్‌స్కోర్ ప్రొడక్ట్ అండర్‌స్కోర్ డీటెయిల్స్. మనం ఈ మెథడ్ అనేది కాల్ చేసినట్టయితే ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన అంటే ఈ టీవీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు ప్రింట్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనకి టెర్మినల్‌లో అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. టెర్మినల్ అయితే ఇక్కడ నేనైతే రన్ చేస్తున్నానన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే నాకేమొచ్చేది ఇక్కడ టీవీ అలాగే ప్రైస్ 20,000 అలాగే డీల్ ప్రైస్ 15,000 అలాగే సేవింగ్స్ 5,000 రేటింగ్ 3.4 అలాగే వారంటీ 24 అనేది రావడం జరిగింది. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే మనం నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం ఇక్కడ? కాంపోజిషన్. ఈ కాంపోజిషన్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. బిఫోర్ గోయింగ్ టు కాంపోజిషన్ మనం ఒక సినారియో అయితే తెలుసుకొని, ఆ సినారియో ద్వారా మనం ఆ కాంపోజిషన్ అంటే ఏందో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం అనమాట. ఇక్కడ మనం ఒకటి డిజైన్ అయితే చేద్దాం అనమాట. ఇక్కడ ఏంది ప్లేసింగ్ ఆర్డర్ అనే దాన్ని మనం డిజైన్ చేద్దాం. ఇక్కడ మనం ఏదైతే ప్లేస్ చేసామో ఆర్డర్‌ని వాటిని మనం తెచ్చుకుందాం అనమాట. ఇక్కడ డిస్‌ప్లే చేసుకుందాం. దానికోసం నేను ఆర్డర్ అనే ఒక క్లాస్ అయితే చేద్దాం అనమాట. ఒక కొత్త క్లాస్‌ని అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకేంది ఇక్కడ క్లాస్ వచ్చేసి ఆర్డర్. మనమైతే ఏ అయితే ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టామో ఆర్డర్‌ని తెచ్చుకోనికి ఒక క్లాస్ అనేది తెచ్చాననమాట. ఇక్కడ మనకేంది డెఫ్ ఒక ఫంక్షన్ అంటే మనకి ఒక ఇనిషియలైజర్ మెథడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకేంది ఇక్కడ సెల్ఫ్ డెలివరీ అండర్ స్కోర్ స్పీడ్ అలాగే డెలివరీ అండర్ స్కోర్ అడ్రెస్ అనే 2 ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకేంది ఇక్కడ అట్రిబ్యూట్స్. ఇక్కడ మనకేంది వీటిని ఏమంటాం మనం ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్స్ అనేది పిలవడం జరుగుతుంది. మీకు సెల్ఫ్ డాట్ అనేది ఉండడం వల్ల దీన్ని మనం ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్స్ అనేది పిలవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకేంది ఇలా సెల్ఫ్ డాట్ ఐటెమ్స్ అండర్ స్కోర్ ఇన్ అండర్ స్కోర్ క్యాట్ అనే కార్ట్ అనే దాన్ని ఒక అట్రిబ్యూట్‌ని క్రియేట్ చేశామన్నమాట. మనం ఏ అయితే ఆర్డర్ పెట్టామో వాటిని మనం ఒక లిస్ట్‌లో స్టోర్ చేసుకోవడానికి ఈ అట్రిబ్యూట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మనం ఈ ఎంప్టీ లిస్ట్‌లో మనం ఆర్డర్ పెట్టినవన్నీ ఇందులో స్టోర్ కావడం జరుగుతుంది. అలాగే మనకి ఇంకొక 2 అట్రిబ్యూట్స్ డెలివరీ, డెలివరీ స్పీడ్ అలాగే అడ్రెస్ అని 2 అట్రిబ్యూట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ! ఇప్పుడు మనం వీటైతే చేసేద్దాం. ఇక్కడ మనం వీఎస్ కోడ్‌కి వెళ్లి ఆర్డర్ అనే ఒక క్లాస్ అనే దాన్ని క్రియేట్ చేద్దాం అన్నమాట ఇక్కడ. మనకేంది ఇక్కడ మనం ఒక కొత్త క్లాస్‌ని అయితే క్రియేట్ చేద్దాం. క్లాస్ ఆర్డర్. ఓకేనా? ఇందులో మనకి డెఫ్ ఒక ఇనిషియలైజర్ మెథడ్ అనేది ఇద్దాం. ఒక స్పెషల్ మెథడ్ అనేది ఇద్దాం అన్నమాట. ఇన్ ఇట్ అండర్‌స్కోర్ ఆఫ్ సెల్ఫ్ అనేది ఒక ఇన్‌స్టాన్స్ మెథడ్ కాబట్టి ఇన్‌ఇట్ అనేది ఒక ఇన్‌స్టాన్స్ మెథడ్. సో, దానికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సెల్ఫ్ అయితే ఉండడం జరుగుతుంది. దీని తర్వాత డెలివరీ స్పీడ్, కామా అడ్రెస్. ఓకే. 2 ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏవైతే ఆర్డర్ పెట్టామో వాటిని స్టోర్ చేసుకోనికి ఒక అట్రిబ్యూట్ అనేది క్రియేట్ చేద్దాం. సెల్ఫ్ డాట్ ఏమేమి ఇచ్చాం ఇక్కడ మన స్లైడ్‌లో. ఇక్కడ మనం ఐటెమ్స్ అండర్‌స్కోర్ ఇన్ అండర్‌స్కోర్ కార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఐటెమ్స్
అండర్స్కోర్ ఇన్ అండర్స్కోర్ కార్ట్ ఒక ఎంటీ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత సెల్ఫ్ డాట్ డెలివరీ స్పీడ్. దీనికి మనం వాల్యూ కింద మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ అయితే ఇద్దాం అనమాట. డెలివరీ స్పీడ్ సెల్ఫ్ డాట్ డెలివరీ అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు డెలివరీ అడ్రస్. ఓకేనా? డెలివరీ అడ్రస్ ఇక్కడ మనం 3 అట్రిబ్యూట్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఒకసారి మళ్ళీ మన స్లైడ్లోకి అయితే ఇద్దాం. ఇక్కడ మనకేంది, మనం ప్రీవియస్గా చూసాం కదా, ఇక్కడ మనకి ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి సబ్ మెథడ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ గ్రోసరీ కానీ వీటి ఐటమ్స్ అయితే ఉండడం జరిగింది. ఈ ఈ ప్రోడక్ట్ అనేది ఆ 2 అంటే సబ్ క్లాసెస్కి ఇన్హెరిట్ అయితే కావడం జరిగింది కదా. ఓకేనా? ఈ ప్రోడక్ట్లో ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. నేమ్ కానీ, ప్రైస్ కానీ, డీల్ ప్రైస్, రేటింగ్, అలాగే మనకి డిస్ప్లే ప్రోడక్ట్ డీటెయిల్స్, గెట్ డీల్ ప్రైస్, ఈ అట్రిబ్యూట్స్ అలాగే మెథడ్స్ అయితే ఉండడం జరిగింది. వీటికి మనం ఇన్హెరిట్ చేసాం కదా. ఓకేనా? సబ్ క్లాసెస్కి ఇన్హెరిట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ ఆర్డర్ అనే ఒక క్లాస్లో మనం ఏం చేస్తున్నాం, మనం అయితే ఏ అయితే యాడ్ చేస్తామో, అంటే ఏ అయితే ఆర్డర్ చేస్తామో వాటిని మనం ఈ లిస్ట్ లోపల పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి లిస్ట్ కాబట్టి మనం ఇక్కడ ఏమి ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం, అపెండ్ అనే ఈ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మనం ఒక కొత్త మెథడ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎఫ్ యాడ్ అండర్స్కోర్ ఐటమ్ ఆఫ్ సెల్ఫ్ కామా ప్రోడక్ట్ కామా క్వాంటిటీ. మనం ఏం ప్రోడక్ట్ తీసుకున్నాం వాటి యొక్క నేమ్ అలాగే క్వాంటిటీ, దానికి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఆ క్వాంటిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం, మనమైతే ఏ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేయడం జరిగిందో వాటిని మనం డిస్ప్లే చేయడానికి ఇంకొక మెథడ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎఫ్ డిస్ప్లే అండర్స్కోర్ ఆర్డర్ అండర్స్కోర్ డీటెయిల్స్ ఆఫ్ సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనా? మనకి ఒక లిస్ట్ కదా, ఒక లిస్ట్లో మనం ఏం పెట్టాం, ఒక టపుల్ లాగా ఇచ్చాం అనమాట. అంటే మనం ఏదైతే ఆర్డర్ చేస్తున్నామో వాటిని మనం ఆ ప్రోడక్ట్ని అలాగే క్వాంటిటీని ఒక టపుల్ లాగా ఆ లిస్ట్లో స్టోర్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? ఒక టపుల్ లాగా అయితే స్టోర్ చేసుకోవడం జరిగింది. ఆ టపుల్ని మనం తెచ్చుకోనికి అంటే ఆ లిస్ట్లో ఉన్న టపుల్ ఇక్కడ మనకి అన్ప్యాక్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ప్రోడక్ట్ క్వాంటిటీ ఇన్ సెల్ఫ్ డాట్ ఐటమ్స్ ఇన్ క్వాంటిటీ కార్ట్. కానీ ఆ లిస్ట్లోకి వెళ్ళి మనం ఆ టపుల్ని అన్ప్యాక్ చేసి మనం వాటిని డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మనకేంది ప్రొడక్ట్ డాట్ డిస్ప్లే అండర్స్కోర్ ప్రొడక్ట్ అండర్స్కోర్ డీటెయిల్స్ ఆఫ్, అంటే ఇక్కడ మనకేంది, ఇది మనకి సూపర్ క్లాస్ యొక్క మెథడ్ అనమాట. సూపర్ క్లాస్లో ఒక మెథడ్ అనమాట. దీన్ని ఏ విధంగా కాల్ చేస్తాం, ఒకటి సూపర్ క్లాస్ నేమ్ యూజ్ చేసుకుని కాల్ చేయడం జరుగుతుంది. ఒకటి ఆ సబ్ క్లాస్ ఉంటుంది కదా, సబ్ క్లాస్ని యూజ్ చేసుకొని మనం ఆ సబ్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ యూజ్ చేసుకొని ఆ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, ప్రొడక్ట్ డాట్ అంటే ఒక ఆర్గ్యుమెంట్ని యూజ్ చేసుకొని మనం ఈ మెథడ్ని కాల్ చేస్తుంది. ఆ విధంగా పాసిబుల్ కాదనమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనం ఎప్పుడైతే యాడ్ చేస్తుంటామో కానీ ఈ ఆర్గ్యుమెంట్స్కి ఆ ఇన్స్టాన్స్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఆ సబ్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ అనేది పాస్ చేయడం జరుగుతుంది ప్రోడక్ట్కి. సో ఆ ఇన్స్టాన్స్ ద్వారా మనం ఇక్కడ ఆ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా? ఒకసారి మీకు ప్రాక్టికల్గా చేస్తే మీకు అయితే అర్థం కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం ఈ టూ మెథడ్స్ని చేద్దాం. తర్వాత ఈ ప్రోడక్ట్కి ఒక సబ్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ అనేది ఏ విధంగా పాస్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఈ ఆర్గ్యుమెంట్కి ఇక్కడ మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ 2 మెథడ్స్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. ఎఫ్ యాడ్ అండర్స్కోర్ ఓకేనా, మనకేంది ఐటమ్సే కదా, మనకి యాడ్ అండర్స్కోర్ ఐటమ్ ప్రొడక్ట్, ఇక్కడ మనకి ఇన్స్టాన్స్ మెథడ్ కాబట్టి సెల్ఫ్ ప్రొడక్ట్ క్వాంటిటీ కాలన్ ఇక్కడ మనం యాడ్ చేద్దాం అనమాట.
డాట్ ఐటమ్ ఇన్ కార్ట్ ఐటమ్ ఐటమ్స్ ఇన్ కార్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఒక టపుల్లో అయితే ఇద్దాం అనమాట. ఈ యొక్క వాల్యూస్ అనేవి మనం అయితే ఆర్డర్ చేసామో వాటిని ఒక టపుల్లో పెట్టి ఆ లిస్ట్లో అనేది స్టోర్ చేద్దాం. ప్రొడక్ట్ కామా క్వాంటిటీ. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకొక మెథడ్, మనం ఏవైతే ప్రోడక్ట్ని ఆర్డర్ చేసామో వాటిని డిస్ప్లే చేయడానికి ఇంకొక మెథడ్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం అనమాట. డిస్ప్లే అండర్స్కోర్ ఆర్డర్ అండర్స్కోర్ డీటెయిల్స్ ఆఫ్ సెల్ఫ్ కాలన్. ఇక్కడ మనం ఫర్ లూప్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం ఆ లిస్ట్లో ఉన్న ఆ డేటాని తెచ్చుకుందాం అనమాట. ఇక్కడ మనకి ఏంది ప్రోడక్ట్, ఇక్కడ మనం డేటాని అన్ప్యాక్ చేస్తున్నాం అనమాట. మనం టపుల్లో స్టోర్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం అన్ప్యాక్ చేద్దాం అనమాట. ప్రోడక్ట్ కామా క్వాంటిటీ ఇన్, ఇక్కడ మనకి ఎందులో ఉన్నాయి సెల్ఫ్ డాట్ ఐటమ్ ఇన్ కార్ట్ లో ఉండడం జరిగింది కదా. ఓకేనా? ఇప్పుడు మనం డిస్ప్లే చేయాలి, మనకి ప్రోడక్ట్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయాలి కదా. సో మనకి ఈ ప్రోడక్ట్లోకి మనకి ఏం చేద్దామంటే ఇన్స్టాన్స్ని, అంటే ఈ సబ్ క్లాస్ ఉన్నాయి కదా దాని యొక్క ఇన్స్టాన్స్ని పంపిద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం చెప్తాను, ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేద్దాం అనమాట. సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏంది ఇక్కడ డిస్ప్లే అండర్స్కోర్ ప్రొడక్ట్ అండర్స్కోర్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఆర్డర్ చేసిన ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ని తెచ్చుకున్నాం అనమాట. డిస్ప్లే అండర్స్కోర్, ఇక్కడ మనకి ఏముంది ఆ మెథడ్ నేమ్ వచ్చేసి డిస్ప్లే అండర్స్కోర్ ప్రొడక్ట్ అండర్స్కోర్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఆ మెథడ్ని కాల్ చేద్దాం అనమాట. దాని తర్వాత మనకు క్వాంటిటీ, ఈ క్వాంటిటీని కూడా ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ ఆఫ్ క్వాంటిటీ. ఇక్కడ మనం ఫార్మాట్ అనేది యూజ్ చేద్దాం. ఫార్మాట్ సెల్ఫ్ డాట్ మనం డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా క్వాంటిటీ. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే క్వాంటిటీ కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఈ ప్రోడక్ట్కి మనం ఇన్స్టాన్స్ అనేది పాస్ చేయాలన్నమాట. ఓకేనా? సబ్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ అనేది పాస్ చేయాలి. ఇప్పుడు మనం దీని అనేది తీసేద్దాం. మనకేంది ఇక్కడ మనం 2 ప్రోడక్ట్స్ అయితే చేద్దాం అనమాట. ఒకటి ఎలక్ట్రానిక్ ఐటెంకి అలాగే గ్రోసరీకి 2 ఐటమ్స్ అనేది చేద్దాం. ఇక్కడ మనకి మిల్క్ అనే లేదా టీవీ. ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఐటెంకి ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆఫ్, ఇక్కడ మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ టీవీ కమా దాని యొక్క ప్రైస్ 40,000 కమా 35,000 డీల్ ప్రైస్, రేటింగ్ 4 అనేది ఇద్దాం అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం టీవీ డాట్ సెట్ వారంటీ ఆఫ్ 24 అనేది చేద్దాం. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఆర్డర్, ఈ ఆర్డర్కి ఏం చేయాలి మనం, ఈ ఆర్డర్కి మనం ఈ టీవీ అనే దాన్ని వాల్యూ కింద పాస్ చేయాలన్నమాట. ఓకేనా? మనకి ఆర్డర్, ఈ ఆర్డర్కి మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఆర్డర్ అనే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకి ఏంది ఆర్డర్ ఆఫ్. ఓకేనా? ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దానికి మనం వాల్యూస్ ఏం పాస్ చేయాలి, ఇక్కడ మనం స్పీడ్ డెలివరీ అలాగే డెలివరీ అడ్రస్ 2 అయితే సెండ్ చేయాలి కదా. మనం స్పీడ్ డెలివరీ ఇక్కడ మనం 2 వాల్యూస్ అనేది పాస్ చేద్దాం అనమాట. ఇక్కడ మనం
ఫాస్ట్ అనేది ఇద్దాం. అలాగే అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అనేది ఇద్దాం అనమాట. మనం డబుల్ కోట్స్ మధ్యలో హైదరాబాద్ అనేది ఇద్దాం. ఇప్పుడు మనం అందులో ఉన్న మెథడ్ మనకి ఇక్కడ అందులో ఉన్న మెథడ్ ఏంది, యాడ్ అండర్ స్కోర్ ఐటమ్. దీనికి మనం వాల్యూస్ అనేది పాస్ చేద్దాం అనమాట. మనం ఆర్డర్ డాట్ యాడ్ అండర్ స్కోర్ ఐటమ్ ఆఫ్ మనకి ప్రోడక్ట్ వచ్చేసి ఆ ప్రోడక్ట్కి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ సబ్ క్లాస్ ఉంది కదా, ఆ సబ్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ని పాస్ చేస్తున్నాం అనమాట. సో దాని ద్వారా మనం ప్రొడక్ట్ డాట్ డిస్ప్లే అండర్ స్కోర్ ప్రోడక్ట్ అన్నప్పుడు ఆ సూపర్ క్లాస్లో ఉన్న ఆ మెథడ్ని కాల్ చేయగలుగుతున్నాం. ఇవి క్వాంటిటీ వచ్చేసి ఒక 4 అనేది ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం దీనికి కూడా వాల్యూస్ అనేది పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మనం ఏదైతే ఆర్డర్ చేసామో దాన్ని అయితే డిస్ప్లే చేద్దాం. ఆర్డర్ డాట్ డిస్ప్లే ఆర్డర్ డీటెయిల్స్ అనే దాన్ని కాల్ చేద్దాం. కాల్ చేసినట్లయితే మనమైతే ఏదైతే ఆర్డర్ చేసామో దాని యొక్క డీటెయిల్స్ అనేది మనకి ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా. సరే అయితే ఇక్కడ మనం రన్ చేద్దాం అనమాట ఒకసారి. ఓకేనా. ఇప్పుడు మనం కోడ్ని రన్ చేసినట్లయితే ఇక్కడ మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, నేమ్ వచ్చేసి టీవీ. మనం ఏం చేసాం, ప్రోడక్ట్ టీవీగా మనం బై చేసింది, సో ఆర్డర్ చేసింది, మనకి టీవీ వచ్చింది. అలాగే దాని యొక్క ప్రైస్ వచ్చేసి మనం ఏమి ఇచ్చాం, మనకి డీటెయిల్స్ అనేది కొంచెం రాంగ్గా వస్తున్నాయి, చెక్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి అయితే ఈ కోడ్ అనేది రన్ చేద్దాం. ప్రీవియస్గా మనకి నెట్ అనేది కొంచెం స్లోగా ఉండడం వల్ల మనకి అవుట్పుట్ అనేది కొంచెం రాంగ్గా రావడం జరిగింది. సరే మనం దీని అయితే రన్ చేద్దాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాం, ప్రోడక్ట్ వచ్చేసి టీవీ అయితే రావడం జరిగింది. అలాగే దాని యొక్క ప్రైస్ వచ్చేసి 40,000. అలాగే దాని యొక్క డీల్ ప్రైస్ వచ్చేసి 35,000. అలాగే సేవింగ్ 5,000. అలాగే రేటింగ్ వచ్చేసి 4 అనమాట. అలాగే క్వాంటిటీ ఇక్కడ 4 ఇచ్చాం కదా, సో మనకి అవుట్పుట్లో కూడా మనకి 4 అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేసాం, ఆ ప్రోడక్ట్ మనమైతే ఏదైతే ప్రోడక్ట్ ఇచ్చామో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది ఏదైతే మనం బై చేసామో అంటే ఆర్డర్ చేసామో దాని యొక్క డీటెయిల్స్ అనేది తెచ్చుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక్కడ మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినాడు. దీని తర్వాత ఇప్పుడు మనం టోటల్ బిల్ ఇప్పుడు మనం ఏం చేసాం, దాని యొక్క మనం ఆర్డర్ చేసుకున్న డీటెయిల్స్ మనకు తెచ్చుకోవడం జరిగింది. మనం చాలా ఐటమ్స్ అనేది ఆర్డర్ చేస్తాం కదా, దాని యొక్క టోటల్ బిల్ తెచ్చుకుందాం. సో దానికోసం కూడా ఒక మెథడ్ అనేది రాద్దాం అనమాట. ఇక్కడ మనం దాని యొక్క మెథడ్ కూడా మనం చేద్దాం అనమాట. ఇక్కడ మనకి మెథడ్ ఏంది, ఇక్కడ ఎఫ్ డిస్ప్లే అండర్ స్కోర్ టోటల్ అండర్ స్కోర్ బిల్ అనే ఈ మెథడ్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకి టోటల్ బిల్ ఇనిషియల్గా మనం 0 అనేది పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మనం టోటల్ బిల్ దానికోసం ఒక ఫర్ లూప్ అనేది యూజ్ చేద్దాం అనమాట. ఈ ఫర్ లూప్ ద్వారా మనకి ప్రోడక్ట్ అనేది ఎందుకు తెలుస్తుంది అనమాట. ఆ ప్రోడక్ట్ అనేది తెలిసిన తర్వాత ఇప్పుడు మనకి ఏంది, ఇక్కడ ఆ ప్రోడక్ట్లో మనకి ఏముంది, ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేస్తున్నాం కదా ఇందులో. సో ఆ ఇన్స్టాన్స్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఆ ప్రోడక్ట్ అనేది మనకి సూపర్ క్లాస్ ఉంది కదా, ఆ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాం అనమాట. గెట్ అండర్ స్కోర్ డీల్ అండర్ స్కోర్ ప్రైస్ అనే దాన్ని కాల్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ప్రైస్ అనేది తెలియడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది తెలియడం జరుగుతుంది. ఆ ప్రైస్ తెలిసినట్టయితే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాంతో మల్టిప్లై చేసినట్టయితే మనకి దాని యొక్క ప్రైస్ అనేది తెలియడం జరుగుతుంది. కానీ ఆ ప్రైస్ని మనం ఈ టోటల్ బిల్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫర్ లూప్ అయిపోయేసరికి మనకి అన్ని ప్రోడక్ట్ యొక్క మనకి టోటల్ బిల్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అనమాట టోటల్ బిల్లులో. ఓకేనా. సరే మనం దీని అయితే VS Codeలో చేసి చూద్దాం. డిస్ప్లే అండర్ స్కోర్ టోటల్ అండర్ స్కోర్ బిల్ అనే ఒక మెథడ్ అనే దాన్ని క్రియేట్ చేద్దాం అనమాట. ఇందులో మనకి క్లాస్ ఆర్డర్ లోపల మనం చేద్దాం అనమాట. ఓకేనా. మనకి డెఫ్ డిస్ప్లే అండర్ స్కోర్ టోటల్ అండర్ స్కోర్ బిల్ ఆఫ్ ఇక్కడ మనకి ఇది ఇన్స్టాన్స్ మెథడ్ కదా, సెల్ఫ్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఉండాలన్నమాట. దీని తర్వాత మనం టోటల్ బిల్ అనే ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేసుకుందాం. టోటల్ అండర్ స్కోర్ బిల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. దీని తర్వాత మనం ఫర్ లూప్ ఫర్ ప్రొడక్ట్ క్వాంటిటీ ఇన్ కార్ట్ కదా, సెల్ఫ్ డాట్ ఐటమ్స్ ఇన్ కార్ట్. ఓకేనా. మనం ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ డాట్
మనం ఆ ప్రొడక్ట్ అనే ఇన్స్టాన్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, సూపర్ క్లాస్లో ఉన్న ఒక మెథడ్ గెట్ అండర్ స్కోర్ డీల్ ప్రైస్ అనే దాన్ని కాల్ చేస్తున్నాం. ఓకేనా, ఈ గెట్ డీల్ ప్రైస్ అనేది ఎక్కడ ఉంది మనకి, ఈ సూపర్ మెథడ్లో ఉండడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం సూపర్ మెథడ్కి వచ్చినట్టయితే ఇక్కడ మనకి గెట్ మెథడ్ డీల్ ప్రైస్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ మనం ప్రీవియస్గా ఉన్న మనం ఆ మెథడ్ని కూడా యాడ్ చేద్దాం. ప్రీవియస్గా ఆ మెథడ్ అయితే ఉండాలి, ఆ మెథడ్ని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ మనం ఆ మెథడ్ని క్రియేట్ చేద్దాం అనమాట. ఇక్కడ మనకి ఏముంది, ఈ సూపర్ క్లాస్లో మనం గెట్ అండర్ స్కోర్ డీల్ ప్రైస్ అనే మెథడ్ అయితే మనం క్రియేట్ చేద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో రిమూవ్ చేసాం అనుకుంటా. గెట్ అండర్ స్కోర్ ఇక్కడ మనకి ఏంది, డీల్ అండర్ స్కోర్ ప్రైస్ ఆఫ్ సెల్. ఓకేనా, ఇందులో మనం డీల్ ప్రైస్ని రిటర్న్ చేద్దాం అనమాట. రిటర్న్ సెల్ డాట్ డీల్ అండర్ స్కోర్ ప్రైస్. ఓకేనా, ఇప్పుడు మనం ఈ మెథడ్ని కాల్ చేద్దాం అనమాట. ఎక్కడికి వెళ్ళి, ఆ క్లాస్లోకి ఆర్డర్ ఉంది కదా అందులోకి వెళ్ళి. ఓకేనా, మనం దీని అయితే కాల్ చేద్దాం. ఈ మెథడ్లో మనం ఆ గెట్ అండర్ స్కోర్ డీల్ అండర్ స్కోర్ ప్రైస్, మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అయితే తెలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ తెలిసిన తర్వాత ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ అవుతుందో మనం దాని యొక్క క్వాంటిటీ, మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాంతో మల్టిప్లై చేయాలన్నమాట. క్వాంటిటీ మనకి ప్రైస్ అనేది తెలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆ ప్రైస్ని మనం టోటల్ బిల్లులో యాడ్ చేద్దాం అనమాట. టోటల్ బిల్ ఇక్కడ మనం ప్రైస్, దాని తర్వాత మనం ప్రింట్ చేసుకుందాం. ఫర్ లూప్ తర్వాత మనం ఆ టోటల్ బిల్ని ప్రింట్ చేసుకుందాం అన్నమాట. ప్రింట్ డబుల్ కోట్స్ మధ్యలో టోటల్ బిల్. ఓకేనా, ఇక్కడ మనం ఫార్మాట్ ఆఫ్ టోటల్ బిల్. ఓకేనా, ఇప్పుడు మనం టోటల్ బిల్ కోసం కూడా మనం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఓకేనా, మనకి ఈ విధంగా మనకి టోటల్ బిల్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే మనం డిస్ప్లే అండర్ స్కోర్ టోటల్ అండర్ స్కోర్ బిల్ అన్నప్పుడు దాని యొక్క టోటల్ బిల్ కూడా మనకి రావడం జరుగుతుంది. సో మనం దీన్ని కూడా ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. VS కోడ్లో మనకి ఆ మెథడ్ని కూడా కాల్ చేద్దాం అనమాట. ఆర్డర్ డాట్ డిస్ప్లే అండర్ స్కోర్ టోటల్ బిల్. ఓకేనా, ఇప్పుడు మనకి టోటల్ బిల్ మనకి ఏమొస్తుంది, ప్రోడక్ట్ డీటెయిల్స్ వస్తాయి, దాని యొక్క టోటల్ బిల్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనం సరే అయితే రన్ చేద్దాం అనమాట. ఇక్కడ రన్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ టెర్మినల్లో ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్ వచ్చేసి టీవీ, అలాగే ప్రైస్ వచ్చేసి 40,000. ఇలా మనకి ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. వాటితో పాటు మనకి టోటల్ బిల్ కూడా మనకి 14,000 అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనకి 1,40,000 అయితే రావడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఏంది 35,000 కదా డీల్ ప్రైస్, అలాగే 4 ప్రొడక్ట్స్ 35 into 4 అంటే మనకి 1,40,000 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, కరెక్ట్గానే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మనం ఈ విధంగా మనం ఏదైతే ఆర్డర్ చేసామో దాని యొక్క డీటెయిల్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఓకేనా, ఇక్కడ కాంపోజిషన్ అంటే ఏంది, ఇక్కడ మనం ఇదంతా తెలుసుకున్నాం కానీ కాంపోజిషన్ అంటే ఏంది, కాంపోజిషన్ అనేది ఒక చిన్న టాపిక్ అనమాట. ఇక్కడ కాంపోజిషన్ అంటే ఏంటంటే ఒక ఇన్స్టాన్స్, ఓకేనా, ఒక ఇన్స్టాన్స్ని ఒక క్లాస్కి యాట్రిబ్యూట్కి వాల్యూ కింద పంపినట్టు దాన్ని మనం కాంపోజిషన్ అనేది పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా చేసాం కదా, ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్కి మనం ఏం చేసాం, ఎలక్ట్రానిక్ ఐటమ్కి టీవీ అనే ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి మనం ప్రోడక్ట్ అనే ఆర్గ్యుమెంట్స్కి అంటే వాల్యూ కింద పాస్ చేయడం జరిగింది. సో దాన్నే మనం కాంపోజిషన్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ని ఒక క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్కి వాల్యూ కింద సెండ్ చేసినట్టయితే దాన్ని మనం కాంపోజిషన్ అయితే పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనం ఇంకేం చేద్దాం, ఇక్కడ మనకి కాంపోజిషన్ ఇక్కడ ఏం చేసాం, ప్రోడక్ట్ డాట్ డిస్ప్లే అండర్ స్కోర్ డీటెయిల్స్ చూసాం కదా, మనం ఏం చేసాం, ఈ ప్రోడక్ట్కి మనం ఆ ఇన్స్టాన్స్ అనేది పాస్ చేసి ఆ ఇన్స్టాన్స్ ద్వారా మనం సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఈ విధంగా చేసినట్టయితే దాన్ని మనం కాంపోజిషన్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ విధంగా మనం
ఆ ప్రోడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. సెల్ఫ్ డాట్ డిస్‌ప్లే అండర్‌స్కోర్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అంటే ఎప్పుడైతే మనం ఈ మెథడ్‌ని కాల్ చేస్తామో అప్పుడు మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ ఐటెమ్‌కి మనకి వారంటీ అనే అడిషనల్ ఒక అట్రిబ్యూట్ ఉంటుంది కదా! ఆ అట్రిబ్యూట్ కూడా మనం ప్రింట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనకేంది ఇక్కడ ఈ వారంటీ అనేది మనకి డిస్‌ప్లే కావట్లేదన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే మనం దీన్ని రన్ చేసామో మనకి ఇప్పుడు ఈ ఆర్డర్‌లో మనం రన్ చేసాం కదా! ఇక్కడ మనకి ఆర్డర్‌లో క్లాస్ క్రియేట్ చేసి ఒక మెథడ్‌ని కాల్ చేసాం కదా! ఇప్పుడు ఇక్కడ మనకి వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకేంది ఈ అవుట్‌పుట్‌లో మనకి వారంటీ కనిపిస్తుందా? ఇక్కడ మనకి వారంటీ అనేది డిస్‌ప్లే కావట్లేదన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఎందుకు డిస్‌ప్లే అవ్వట్లే? ఎందుకంటే మనకి ఈ ప్రైస్ డీటెయిల్స్ అంటే డిస్‌ప్లే అండర్‌స్కోర్ ప్రొడక్ట్ అండర్‌స్కోర్ డీటెయిల్స్‌లో ఓన్లీ మనకి ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే రావడం జరుగుతుంది. కానీ ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్‌లో ఉన్న ఈ అట్రిబ్యూట్ అనేది రావట్లేదన్నమాట. ఓకేనా? వారంటీ అని ఈ అట్రిబ్యూట్ అనేది రావట్లేదు. ఒకసారి మనం దీన్నైతే చెక్‌ఔట్ చేద్దాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం దాన్ని కాల్ చేస్తామో ఇక్కడి నుంచెళ్ళి ఇప్పుడైతే మనం దాన్ని కాల్ చేస్తాము. ఓన్లీ ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే రావడం జరుగుతుంది. కానీ అడిషనల్‌గా ఉన్న అట్రిబ్యూట్ అనేది రావట్లేదన్నమాట. ఆ ఎలక్ట్రానిక్ ఐటెమ్‌కున్న అట్రిబ్యూట్ అనేది రావట్లేదు. సో, మనం దీన్ని ఓవర్‌కమ్ చేయనీకి మనం ఓవర్ రైడింగ్ మెథడ్స్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. కానీ ఈ ఓవర్ రైడింగ్ మెథడ్స్ యూజ్ చేసి మనం ఏవైతే చిన్న చిన్న మెథడ్స్ అనేవి మనకు సబ్ క్లాస్‌లో మిస్ అవుతాయి కదా! వాటిని తెచ్చుకోనీకి ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకేంది ఇక్కడ ఆ మెథడ్ ఓవర్ రైడింగ్ చేయనీకి మనకి ప్రొడక్ట్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని ఓవర్ రైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రొడక్ట్ అండర్‌స్కోర్ ఇక్కడేంది మనకి డిస్‌ప్లే అండర్‌స్కోర్ ప్రొడక్ట్ అండర్‌స్కోర్ డీటెయిల్స్ అనే ఈ మెథడ్‌ని మనం ఓవర్ రైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ సబ్ క్లాస్‌లో. ఎప్పుడైతే మీరు ఓవర్ రైడ్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు మనకి సేమ్ మెథడ్ నేమ్ అనేది యూజ్ చేయాలన్నమాట. సేమ్ డిస్‌ప్లే అండర్‌స్కోర్ ప్రొడక్ట్ అండర్‌స్కోర్ డీటెయిల్స్‌ని సేమ్ ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్‌లో కూడా సేమ్ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? యూజ్ చేసినట్టయితే మనకేమవుతుంది ఎప్పుడైతే మనం ఆ మెథడ్‌ని కాల్ చేస్తామో ఓకేనా? ఆ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు ఈ ప్రొడక్ట్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని ఓవర్ రైడ్ చేసి మనకి సబ్ క్లాస్‌లో ఉన్న మెథడ్ అనేది కాల్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, మనకి ఈ విధంగా దీన్నే మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఒక చిన్న ప్రాబ్లమ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకేంది ఎప్పుడైతే మీరు సెల్ఫ్ డాట్ డిస్‌ప్లే అండర్‌స్కోర్ ప్రొడక్ట్ అండర్‌స్కోర్ డీటెయిల్స్ అని కాల్ చేస్తే మనకేమవుతుంది? సేమ్ మళ్ళీ ఈ క్లాస్‌ని కాల్ చేయడం జరుగుతుందన్నమాట. మళ్ళీ ఈ డిస్‌ప్లే ఈ మెథడ్‌లో ఉన్న అంటే ఈ క్లాస్‌లో ఉన్న ఈ మెథడ్‌ని కాల్ చేయడం వల్ల ఇది అన్‌లిమిటెడ్ టైమ్స్ అంటే మాక్సిమం రికర్షన్ రీచ్ అంటే అన్‌లిమిటెడ్ టైమ్స్ ఈ లూప్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది. ఓకేనా? మనకి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా ఓవర్‌కమ్ చేయాలో చూద్దాం. ముందుగా మనకి ఒకసారి దీన్నైతే మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది చేద్దామనమాట. మనకి మెథడ్ ఓవర్ రైడింగ్ ఎక్కడ చేస్తున్నాం మనం? సబ్ క్లాస్‌లో చేస్తున్నాం. మెథడ్ మీద మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనం ఎలక్ట్రానిక్ ఐటెమ్ లోపల మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది చేద్దాం. ఇక్కడ మనకేంది డిస్‌ప్లే అండర్‌స్కోర్ ఎలక్ట్రానిక్ అండర్‌స్కోర్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేది కాల్ చేసినప్పుడు మనకేమొస్తుంది? మనకి ఆ డీటెయిల్స్ అనేది రావాలి గదా! కానీ దీన్ని కాల్ చేస్తే మనకేం రావాలి? ఈ వారంటీ అనేది కూడా రావాలి కాబట్టి సో, దానికోసం నేను మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ నేను దీన్ని పే చేద్దాం. ఓకేనా? దీన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఈ మెథడ్‌ని మనం కాల్ చేస్తున్నాం అన్నమాట. వితిన్ మెథడ్‌లో మళ్ళీ ఆ మెథడ్‌నే కాల్ చేయడం వల్ల మనకి మాక్సిమం రికర్షన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఒక ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే అవుట్‌పుట్‌లో కూడా మనకి ఒక ఎర్రర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. చూసారు కదా! మనకి మాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సీడెడ్ అని అయితే అవుట్‌పుట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ కానికి మనం సూపర్ అనే ఒక మెథడ్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకేంది దీన్ని మనం రిపీటెడ్‌గా కాల్ చేయడం వల్ల మనకి ఆ ఎర్రర్ అయితే రావడం జరిగింది. సో, మనకి ఇక్కడ ఏంది సూపర్ అనే ఒక మెథడ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సూపర్ అప్ అనే మెథడ్ ద్వారా మనం దాన్ని ఓవర్‌కమ్ చేయొచ్చన్నమాట ఆ ఎర్రర్‌ని. ఇక్కడ మనకేంది సూపర్ అప్ అంటే ఏంది మనకి? సూపర్ అప్ అంటే ఏందంటే సూపర్ క్లాస్‌లో ఉన్న మెథడ్ అన్నమాట. సూపర్ క్లాస్ అనే దాన్ని ఇన్‌స్టాన్స్ అన్నమాట. ఇన్‌స్టాన్స్ లాగా పనిచేయడం జరుగుతుంది. డాట్ ఆన్ చేసినప్పుడు మనకి ఆ సూపర్ క్లాస్ అనేది కాల్ కావడం జరుగుతుంది. సూపర్ ఆఫ్ డాట్ డిస్‌ప్లే అండర్‌స్కోర్ ప్రొడక్ట్ అండర్‌స్కోర్ డీటెయిల్స్ అంటే అందులో ఉన్న మెథడ్ అనేది కాల్ కావడం జరుగుతుందన్నమాట. అలా చేసినప్పుడు మనకి ఈ విధంగా మనకి ఈ రికర్షన్ అనేది అక్కర్ కాదనమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్ని చేసైతే చూద్దాం. చూసి ఒకసారి మనం దీన్ని ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి ఒకసారి మనం దీన్ని కూడా రన్ చేద్దాం అనమాట. రన్ చేసి మనకి ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసినప్పుడు మనకేం రావాలి? ఈ వారంటీ కూడా మనకి రావాలనమాట అవుట్‌పుట్‌లో. ఓకేనా? ఒకసారి మనం దీన్నైతే రన్ చేద్దాం. ఇక్కడ మనకేంది? ఇక్కడ మనం సూపర్ ఆఫ్ అనేది ఇద్దామనమాట. సూపర్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే ఆ సూపర్ క్లాస్‌లో ఉన్న మెథడ్ అనే దాన్ని మనం కాల్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఒకసారి మనం టెర్మినల్‌ని క్లియర్ చేద్దాం. ఇక్కడ మనం ఒక ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేద్దాం అనమాట.
ఈ డాట్ ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఒక ఇన్‌స్టాన్స్ ఉంది కదా! ఇక్కడ మనం దీన్నైతే రిమూవ్ చేద్దాం. ఇక్కడ మనం ఈ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. దేనికి? ఎలక్ట్రానిక్ ఐటెమ్స్‌కి నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ ఆబ్జెక్ట్ ద్వారా నేనేం చేస్తున్నాను? సెట్ వారంటీ. ఇక్కడ మనం వారంటీ వచ్చేసి 24 అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఈ డాట్ డిస్‌ప్లే అండర్‌స్కోర్ ప్రొడక్ట్ డీటెయిల్స్. అంటే ఏంది ఇక్కడ సూపర్ క్లాస్‌లో ఉన్న మెథడ్. కానీ మనకి ఏ మెథడ్ కాల్ అవుతుంది? సబ్ క్లాస్‌లో ఉన్న మెథడ్ అనేది కాల్ కావడం జరుగుతుంది. అంటే ఆ సూపర్ క్లాస్‌లో ఉన్న మెథడ్ అని మనం ఓవర్ రైడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనకి వారంటీ కూడా రావడం జరుగుతుందన్నమాట ప్రొడక్ట్ డీటెయిల్స్‌లో. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఆ నేమ్ వచ్చేసి టీవీ, ప్రైస్, అలాగే డీల్ ప్రైస్, సేవ్, అలాగే రేటింగ్, అలాగే వారంటీ. ఇక్కడ మనం చూసినట్టయితే వారంటీ 24 అనేది రావడం జరిగిందన్నమాట. మనం ఆల్రెడీ ఇక్కడ 24 ఇచ్చాం కాబట్టి మనకు అవుట్‌పుట్‌లో కూడా 24 అనేది రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనం ఒక మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది చేయొచ్చనమాట. ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది ఎప్పుడు చేస్తామంటే మనకి సూపర్ క్లాస్‌లో ఉన్న కొన్ని సబ్ క్లాస్‌లో ఉన్న కొన్ని అట్రిబ్యూట్స్ గాని, కొన్ని ఏమైనా చిన్న ఐటెమ్స్ అనేది మిస్ అయినప్పుడు మనం దాన్ని తెచ్చుకోనీకి మనం ఈ విధంగా మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఈ విధంగా మనకి అవుట్‌పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనకి అవుట్‌పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనకేంది ఇక్కడ ఈ విధంగా మనం వారంటీ. ఈ వారంటీని ఒక అట్రిబ్యూట్‌ని క్రియేట్ చేయనీకి మనం ఒక మెథడ్ చేసి ఆ మెథడ్‌ని డిస్‌ప్లే చేయనీకి 2 మెథడ్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఆ విధంగా కాకుండా మనం ఈ ఇనిషియలైజర్ మెథడ్‌ని కూడా మనం ఓవర్ రైడ్ చేసి మనం ఈ వారంటీని కూడా అందులో పెడతాం అన్నమాట. ఆ! ఏ విధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రొడక్ట్. ప్రొడక్ట్‌లో ఉంది కదా! దీన్ని మనం ఓవర్ రైడ్ చేద్దాం అన్నమాట. ఈ ఇన్నిటిని మనం ఓవర్ రైడ్ చేసి సూపర్ డాట్ అండర్‌స్కోర్ ఇన్‌ఇట్ ఆఫ్ దీంట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉండడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఇందులో మనకి వారంటీని కూడా యాడ్ చేద్దాం అన్నమాట. కానీ ఈ విధంగా చేసినట్టయితే మన కోడ్ కూడా మనకి చూడనికి రీడబిలిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకేంది ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్‌లో ఇక్కడ వారంటీ ఈ ఒక్కదాని కోసం మనం ఏం చేసాం 2 మెథడ్స్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఒకటి సెట్ అండర్‌స్కోర్ వారంటీ దీని ద్వారా మనకేమవుతుంది ఒక అట్రిబ్యూట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఆ అట్రిబ్యూట్ డిస్‌ప్లే చేసుకోనికి కూడా ఇంకో మెథడ్ అనేది రాయడం జరుగుతుంది. సో, ఈ విధంగా కాకుండా మనం దీన్ని అనేది రిమూవ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ మనం ఓవర్ రైడ్ అనేది చేద్దామనమాట. ఇనిట్ మెథడ్‌ని మనం ఓవర్ రైడ్ చేద్దాం. ఓకేనా? సో, మనకేంది ఎఫ్ అండర్‌స్కోర్ ఇనిట్ అండర్‌స్కోర్ ఆఫ్ సెల్ఫ్ కామా నేమ్ కామా ప్రైస్ కామా డీల్ అండర్‌స్కోర్ ప్రైస్ కామా రేటింగ్ కామా వారంటీ అండర్‌స్కోర్ మంత్స్ అనైతే ఇంకొక అట్రిబ్యూట్‌ని కూడా ఇద్దామనమాట. ఓకేనా? సో, దానికోసం నేనేం చేస్తున్నాను, ఈ సూపర్ క్లాస్‌లో ఉన్న ఇనిట్ అనే ఇనిషియలైజర్ మెథడ్‌ని కూడా మనం అంటే ఓవర్ రైడ్ చేద్దామనమాట. సూపర్ ఆఫ్ డాట్ అండర్‌స్కోర్ ఇనిట్ ఆఫ్ సెల్ఫ్ కామా నేమ్ కామా ప్రైస్ కామా డీల్ ప్రైస్ కామా రేటింగ్ కామా రేటింగ్ రేటింగ్ వరకే కదా మనకున్నది ఇక్కడ. సో, దీని తర్వాత మనం ఈ వారంటీ దానికి మనం ఒక అట్రిబ్యూట్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. సెల్ఫ్ డాట్ వారంటీ అండర్‌స్కోర్ మంత్స్ ఈజ్ ఈక్వల్ టు వారంటీ ఇన్ మంత్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఆ 2 మెథడ్స్ తీసేసి డైరెక్ట్‌గా మనం ఎప్పుడైతే మనం క్లాస్‌ని కాల్ చేస్తామో అప్పుడే మనం ఆ వారంటీ కూడా ఇవ్వాలన్నమాట. ఓకేనా? మనం ఏం చేద్దాం? ఎప్పుడైతే మనం ఈ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసామో అప్పుడే మనం దీనికి ఆ వాల్యూ కూడా ఇవ్వాలన్నమాట. ఆ ఆర్గ్యుమెంట్ కూడా వాల్యూ అనేది పాస్ చేయాలన్నమాట. ఓకేనా? వారంటీ ఇక్కడనే పాస్ చేయాలన్నమాట 24. వారంటీ వచ్చేసి 24 అనేది ఇద్దాం. ఇప్పుడు మనకి సెట్ అండర్‌స్కోర్ వారంటీ అనే మెథడ్ అవసరం లేదన్నమాట. దీన్ని తీసేద్దాం అన్నమాట. దీన్ని రిమూవ్ చేసినట్టయితే ఇక్కడ మనం దీన్ని రన్ చేసినా గానీ మనకి సేమ్ అవుట్‌పుట్ అయితే రావాలన్నమాట. దీన్ని రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ చూసినట్టయితే ఏమొచ్చింది ఇక్కడ? మనకి అవుట్‌పుట్‌లో ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం దాన్నయితే చెక్ చేద్దాం.
ఓకేనా? ఇక్కడ మనం ఏం మిస్టేక్ చేసాం ఇక్కడ? ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఓవర్ రైడ్ చేస్తున్నామో ఇనిట్ మెథడ్‌ని మనకిక్కడ సెల్ఫ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? ఇన్‌స్టాన్స్‌ని ఇవ్వద్దనమాట. ఓన్లీ దానికి సంబంధించిన వాల్యూస్ మాత్రం అంటే ఆర్గ్యుమెంట్స్ మాత్రం ఇవ్వాలనమాట. సో, మనం దీన్నైతే ఇక్కడ టెర్మినల్‌ని క్లియర్ చేద్దాం. క్లియర్ చేసి ఒకసారైతే రన్ చేద్దామనమాట. ఓకేనా? ఇక్కడ మనం టెర్మినల్‌ని క్లియర్ చేద్దాం. ఒకసారి మళ్ళీ అగైన్ రన్ చేద్దామనమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనకి సెల్ఫ్ అనేది ఉండొద్దు కదా! మనకి సెల్ఫ్ అనేది ఉండొద్దనమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా రావడం జరుగుతుంది. సో, మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? టీవీ, అలాగే ప్రైస్, డీల్ ప్రైస్, టు సేవ్, రేటింగ్, అలాగే వారంటీ అనేది కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏం చేసాం? డైరెక్ట్‌గా ఆ మెథడ్స్ అనేవి వారంటీ అండర్ స్కోర్ ఇక్కడ మనకేంది? అది మెథడ్ 2 మెథడ్స్ చేసాం కదా! ఆ 2 మెథడ్స్ అనేది రిమూవ్ చేసి డైరెక్ట్‌గా ఎప్పుడైతే మనం ఆ క్లాస్‌ని కాల్ చేస్తామో అప్పుడు మనం డైరెక్ట్‌గా ఇక్కడ పాస్ చేయడం జరుగుతుందనమాట. 24 ఇక్కడ చూసారా వారంటీ 24 అనేది ఇక్కడనే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఆ సబ్ క్లాస్ ఒక ఇన్‌స్టాన్స్ ద్వారా మనం ఆ డిస్‌ప్లే అండర్‌స్కోర్ ప్రొడక్ట్ అండర్‌స్కోర్ డీటెయిల్స్‌ని ఓవర్ రైడ్ చేసి మనకి ఈ విధంగా ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే మనకేంది ఈ విధంగా మనకి అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ మనం వారంటీ కూడా ఇవ్వొచ్చనమాట. ఆ! దీని తర్వాత మనం మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్. ఒకసారి మనం మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏం లేదనమాట. ఒక క్లాస్‌ని ఇంకో క్లాస్‌లో పెట్టుకుంటూ వెళ్ళినట్టయితే దాన్ని మనం మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అయితే చెప్పొచ్చనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్‌తో అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ ప్రొడక్ట్ అనే దాన్ని మనం ఎలక్ట్రానిక్ ఐటెమ్‌లో పెట్టడం జరిగింది. అంటే ఇన్‌హెరిట్ చేయడం జరిగింది. ఓకేనా? మళ్ళీ ఏం చేశాం? ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్‌ని మనం ల్యాప్‌టాప్‌లో మనం ఇన్‌హెరిట్ చేయడం జరిగింది. సో, మనకి ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళినట్టయితే దీన్నే మనం మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అనేది పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఏంది ప్రొడక్ట్ అనేది ఒక క్లాస్. దీన్ని మనం సూపర్ క్లాస్ అనుకోవచ్చు. సూపర్ క్లాస్‌ని మనం ఏం చేస్తున్నాం మనం ఈ సబ్ క్లాస్ లోపట ఇన్‌హెరిట్ చేస్తున్నాం అనమాట. సో, ఇక్కడ మనకేంది ఎలక్ట్రానిక్ ఐటెమ్ ఆఫ్ ప్రొడక్ట్ అని ఇచ్చినట్టయితే ఇది మనకి సబ్ క్లాస్ కావడం జరుగుతుంది. సో, మనకి ప్రొడక్ట్‌ని మనం ఇన్‌హెరిట్ చేసామనమాట. ఎప్పుడైతే ఇన్‌హెరిట్ చేసామో ఆ ప్రొడక్ట్‌లో ఉన్న అట్రిబ్యూట్స్, మెథడ్స్‌ని ఈ సబ్ క్లాస్ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా? ఇది మనకు తెలుసు గదా! మనం ఏం చేస్తున్నాం మళ్ళీ ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్‌ని మనం ఈ ల్యాప్‌టాప్ లోపల మనం ఇన్‌హెరిట్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా ఇన్‌హెరిట్ చేసినప్పుడు మనకేమొస్తుంది? ఈ ల్యాప్‌టాప్ క్లాస్ అనేది ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్‌లో ఉన్న అలాగే ఈ ప్రొడక్ట్‌లో ఉన్న అట్రిబ్యూట్స్, మెథడ్స్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతుందన్నమాట. సో, మనం దీన్ని మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఇన్‌హెరిటెన్స్ అలాగే కాంపోజిషన్ అయితే తెలుసుకోవడం జరిగింది. అసలు ఈ ఇన్‌హెరిటెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈ కాంపోజిషన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం అన్నమాట. ఈ ఇన్‌హెరిటెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఈ రిలేషన్ అనేది సాటిస్ఫై చేసినప్పుడు ఇన్‌హెరిటెన్స్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఈజ్ ఏ అనే రిలేషన్ అనేది సాటిస్ఫై చేయాలన్నమాట. ఇక్కడ మనకేంది ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఈజ్ ఏ వెహికల్. అంటే కార్ అనేది ఒక వెహికలే కదా! ఈజ్ ఏ అనే ఈ రిలేషన్‌ని సాటిస్ఫై చేస్తుంది. సో, మనకి వెహికల్ అనేది ఒక సూపర్ క్లాస్ కింద పెట్టుకొని, దీన్ని మనం సబ్ క్లాస్ కార్ అనే దాన్ని సబ్ క్లాస్ కింద పెట్టుకొని ఈ విధంగా చేయొచ్చన్నమాట. ఇన్‌హెరిట్ అనేది చేయొచ్చు. అలాగే మనకి ట్రక్ ఈస్ ఏ వెహికల్. సో, మనకి ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. సో, మనకి దీన్ని కూడా మనం ఇన్‌హెరిట్ అనేది చేయొచ్చనమాట. అలాగే కార్ ఈస్ ఏ టైర్. ఇక్కడ మనకి ఈజీ అనే దాన్ని ఈ రిలేషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు కదా! కార్ ఈస్ ఏ టైర్ అనేది కాదు కదా! సో, మనకి ఇది పాసిబుల్ కాదనమాట. ఇక్కడ మనం ఇన్‌హెరిట్ అనేది చేయొద్దనమాట. అలాగే ఆర్డర్ ఈస్ ఏ ప్రొడక్ట్. ఆర్డర్ ఈస్ ఏ ప్రొడక్ట్ కాదు కదా! కానీ ఇది కూడా మనకి సాటిస్ఫై అవ్వట్లేదనమాట. సో, మనం ఇక్కడ కూడా మనం ఇన్‌హెరిట్ అనేది చేయొద్దనమాట. అలాగే మనం కాంపోజిషన్ ఎక్కడ చేయాలో చూద్దాం. కాంపోజిషన్ అనేది ఎక్కడ చేయాలంటే ఎప్పుడైతే యాస్ ఏ అనే రిలేషన్ అనేది సాటిస్ఫై చేసినట్టయితే అప్పుడు మనం కాంపోజిషన్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో, మనకేంది కార్ యాస్ ఏ టైర్. కానీ ఇది సాటిస్ఫై చేస్తుంది కదా! కార్ యాస్ ఏ టైర్. విధంగా మనం ఉన్నప్పుడు మనం కాంపోజిషన్ అనేది చేయొచ్చన్నమాట. కాంపోజిషన్ అంటే ఏంది? అక్ దాని యొక్క ఒక ఇన్‌స్టాన్స్‌ని వేరే క్లాస్‌లో ఒక అట్రిబ్యూట్‌కి వాల్యూ కింద పాస్ చేసినట్టయితే దాన్ని మనం కాంపోజిషన్ అయితే చెప్పడం జరుగుతుంది కదా! ఓకేనా? అలాగే ఆర్డర్ యాస్ ప్రొడక్ట్. దీన్ని కూడా మనకి సాటిస్ఫై కావడం జరుగుతుంది. సో, మనం దీన్ని కూడా ఒక కాంపోజిషన్ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. అలాగే ప్రొడక్ట్ యాస్ ఎ ఆర్డర్. దీనికి మనం ఈ యాస్ ఎ అనే రిలేషన్‌షిప్ అనేది పాసిబుల్ కావట్లేదు కాబట్టి దీన్ని మనం కాంపోజిషన్ అనేది చేయలేమన్నమాట. అలాగే కార్ యాస్ ఎ వెహికల్. ఇక్కడ కూడా మనం కాంపోజిషన్ అనేది చేయలేమన్నమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే కాంపోజిషన్, అలాగే ఓవర్ రైడింగ్ మెథడ్స్, మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అండ్ కాంపోజిషన్ వీటిని ఎప్పుడు యూజ్ చేయాలనేది కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి మీకు వీడియో అర్థం కాకుంటే మీరు తప్పకుండా మళ్ళీ ఇంకోసారి అయితే డీటెయిల్‌గా అయితే చూడండి. మనం చేసేటప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేయండనమాట. అప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే అర్థం కావడం జరుగుతుంది. ఓకేనా? మనం ఈ వీడియోలో ఏమైతే చేసామో మీరు తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనకి ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఇంకా డీటెయిల్‌గా అయితే అర్థం కావడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ.